కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ సిబిటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ మీరు హెచ్సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న లాసెట్కి సంబంధించి కావచ్చు, పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఐసెట్కి సంబంధించి కావచ్చు, అండ్ డిడబ్ల్యూ సెట్ కావచ్చు. ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కానీ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సో మనకు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ద్వారా అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఈ వీడియోలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మీకు అక్కడ స్క్రీన్ అనేది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, క్వశ్చన్స్ అనేది ఏ విధంగా డిస్ప్లే అవుతాయి, అండ్ మనం ఆన్సర్ అనేది ఏ విధంగా చేయాలి, అండ్ వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం వన్స్ మనం ఒక ఆప్షన్ పెట్టిన తర్వాత ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి, అండ్ దీనికి సంబంధించి టైమింగ్ అనేది మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, అండ్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశాము, మనం ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ పెండింగ్లో ఉన్నాయి, ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి కంప్యూటర్ ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్స్కి. ఈ వీడియోలో మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పొచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ కానీ అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుంటే ఈ వీడియోని మీరు చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. నార్మల్గా మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క హాల్ టికెట్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు కేటాయించిన స్కెడ్యూల్ ప్రకారము ఆ యొక్క సెంటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ మనకి సెంటర్కి వెళ్ళగానే మనకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఆ సెంటర్ అథారిటీస్ అయితే చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు సిస్టమ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే మనకు సిస్టమ్ యొక్క నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. మనకు C001 అంటూ C001 అనేది మీరు కూడా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ మీ యొక్క హాల్ టికెట్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి ఫింగర్ ప్రింట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు సంబంధించి ఆధార్ కార్డు ద్వారా కానీ అండ్ మీ యొక్క హాల్ టికెట్ ద్వారా కానీ వాళ్ళు ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటారు. అండ్ తర్వాత మీకు సంబంధించి ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వెబ్ క్యామ్ ద్వారా ఫోటో తీసుకున్న తర్వాత మీకు సిస్టమ్ అయితే అలాట్ చేస్తారు. సిస్టమ్ అలాట్ చేసినట్టయితే ఈ విధంగా మీకు సిస్టమ్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు సిస్టమ్ దగ్గర కూర్చోగానే సిస్టంలో మీకు సో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయి. మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాగిన్ పైన క్లిక్ చేయాలి అంటే వాళ్ళు మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అంటూ డిఫరెంట్ కలర్స్ తోటి మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మీకు కూడా సేమ్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ దగ్గర మీరు కూర్చున్న తర్వాత మీకు కంప్యూటర్ స్క్రీన్ కనిపిస్తుంది అండ్ మీ పక్కన ఒక మౌస్ ఉంటుంది. అవి తప్ప ఇంకేముండవు. సో ఇక్కడ మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్లో అయితే మనకు నెంబర్ 1కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. నెంబర్ 1కి సంబంధించిన మీనింగ్ ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నట్టయితే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి టోటల్గా ఒక 150 క్వశ్చన్స్ ఉన్నట్టయితే 150 క్వశ్చన్స్లో మీరు ఏ క్వశ్చన్ అయితే ఇప్పటి వరకు చూడలేదో దట్ ఈస్ ఓపెన్ చేయలేదో ఆ క్వశ్చన్స్ అన్ని మనకు వైట్లో అయితే డిస్ప్లే అవుతాయి. దానికి ఎటువంటి కలర్ అయితే ఉండదు. అండ్ మీరు ఈ ఒక క్వశ్చన్ని విజిట్ చేసి దానికి ఆన్సర్ చేయనట్లయితే అది మనకు రెడ్ కలర్లో చూపిస్తుంది. రెడ్ కలర్ అర్థం ఏంటి అంటే మీరు క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేయకపోతే అది మనకు రెడ్ కలర్లో అయితే డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతాయని నేను వీడియో తర్వాత చెప్తాను. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను. ఈ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే రెడ్ కలర్లో కనిపిస్తాయో ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయలేదనే అర్థం. నెక్స్ట్ మనకు గ్రీన్ కలర్లో థ్రాడ్ సింబల్ లాగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయడం జరిగిందో ఆ క్వశ్చన్స్ అన్ని మనకు గ్రీన్ కలర్లో అయితే మారడం జరుగుతుంది. సో మీరు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్ యొక్క నెంబర్ అనేది గ్రీన్ కలర్లోకి మారిందా లేదా అనేది మీకు పక్కన స్క్రీన్లో అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రీన్లో మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఆన్సర్ చేయగానే అది గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు పర్పుల్ కలర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది 4th వన్. సో ఆ కలర్ వచ్చేసి మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ నెంబర్ 4th అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4thలో ఆన్సర్ ఏ కరెక్ట్ అనిపిస్తుంది, మీకు ఆన్సర్ సి కరెక్ట్ అనిపిస్తుంది. ఇలా మీరు డైలమాలో ఉన్నప్పుడు దీన్ని తర్వాత రిఫర్ చేసుకుందాం అంటే మిగతా క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నేను బ్యాక్ వచ్చి చేసుకోవాలంటే మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు పర్టికులర్గా మార్క్ ఫర్ రివ్యూ ఏ క్వశ్చన్కి అయితే పెట్టడం జరిగిందో ఆ క్వశ్చన్ అయితే చూసుకోవాలి.
చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు క్వశ్చన్స్ అనేది జస్ట్ నెంబర్ 1 రూపంలో కనిపించినట్టయితే అవి మీరు ఆన్సర్ చేయలేదు, ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు అని రెడ్ కలర్లో ఉన్నట్టయితే మనం ఏ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయలేదో చూసి ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో రెడ్ కలర్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు గ్రీన్ కలర్ వచ్చేసి ఏంటంటే చూసి ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లేదా మీరు ఇప్పటి వరకు టోటల్గా క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయడం జరిగిందో అవి గ్రీన్ కలర్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ పర్పుల్లో కనుక మనకు డిస్ప్లే అయినట్టయితే సో అది మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ దానికి సంబంధించి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నట్టు ఒకవేళ మీరు ఆన్సర్ చేసి అండ్ అదేవిధంగా మార్క్ ఫర్ రివ్యూ అనేది క్లిక్ చేసినట్టయితే లాస్ట్ 1 కలర్లో అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇవి మేజర్గా మనకైతే ఇన్స్ట్రక్షన్స్. అండ్ మీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మీకు సంబంధించి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. లైక్ మీ యొక్క ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఎంత అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రక్షన్లో చూడొచ్చు. యూ విల్ హ్యావ్ టు టైమ్ 120 minutes ఫర్ 150 క్వశ్చన్స్ అని అయితే ఉంది. ఇది బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించింది. అలా మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాస్తున్నారో ఆ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి కానీ యూజీసీ నెట్ కానీ సెట్ కానీ టెట్కి కానీ రాస్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి మనకు సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. మీకు సంబంధించిన సబ్జెక్ట్ టైప్ నుంచి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో డిస్ప్లే అవుతాయా, ఓన్లీ తెలుగు మీడియంలో డిస్ప్లే అవుతాయా అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు టోటల్ సిలబస్ కూడా డిస్ప్లే అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్ రిలవెంట్ టోటల్ సిలబస్ కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించిన సిలబస్ అనేది బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ క్వశ్చన్స్ అనేది మనకు స్క్రీన్ పైన ఎట్ ఏ టైం ఒక క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నట్టుగా మనకు డిస్ప్లే అవుతుంది. 1, 2, 3, 4 కానీ ఏబిసి కానీ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. నెగిటివ్ మార్క్స్ ఉన్నట్టయితే మీకు ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేస్తారు. సో ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి అయితే నెగిటివ్ మార్క్స్ లేవు. టోటల్గా మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి 150 క్వశ్చన్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా మీకు స్క్రీన్ పైన ఒక డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మీకు క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. సో క్వశ్చన్స్ అన్ని టోటల్గా సెక్షన్ వైజ్గా డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి, టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి అండ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించి, తెలుగుకు సంబంధించి అండ్ మీకు సంబంధించిన టోటల్ పేపర్ 2 పార్ట్ 2కి సంబంధించి అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు టైమింగ్స్ అయితే చూపిస్తుంది. మనకు 119 సంబంధించి 119 నిమిషాలకు సంబంధించి ఆ టైం అనేది మనకు 119 నుంచి 1 వచ్చే వరకు 0 వచ్చే వరకు అయితే మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది టైం అనేది. మీరు ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 అనేది చదవాలి, దానికి ఏదో ఒక ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయగానే మనకు 1 నెంబర్ గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది. మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు 1 నెంబర్ గ్రీన్ కలర్లో మారింది. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే మనకు డిస్ప్లే అయింది. సెకండ్ క్వశ్చన్లో కూడా ఏదో ఒక ఆన్సర్ చేసి మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సెకండ్ క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. సో 2 మార్క్ అయితే మనకు 2 గ్రీన్ కలర్లో మారింది. అండ్ తర్వాత నేను థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశాను అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. వన్స్ థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు థర్డ్ కూడా గ్రీన్ కలర్లో మారుతుంది. ఇప్పుడు మనకు ఫోర్త్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అయింది. ఫోర్త్ క్వశ్చన్లో మీకు కొంత డౌట్ ఉంది అనుకున్నప్పుడు ఆన్సర్ చేయకుండా మీరు పెండింగ్లో పెట్టుకోవచ్చు లేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే ఫోర్త్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయడం జరిగింది. మీరు 1, 2, 3, 4 ఆ టోటల్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్ కలర్లో మారడం అయితే చూడొచ్చు. గ్రీన్ కలర్లో మారింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అని అర్థం. ఆన్సర్ ఏం చేశారు ఒకసారి రివైజ్ చేసుకోవాలి అంటే ఆ నెంబర్ పైన క్లిక్ చేయొచ్చు. 1, 2, 3, 4 పైన క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ నేను ఇప్పుడు 5th క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, 6th క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. దట్ ఈజ్ సో మనకు 90 lakhs సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అది మార్క్ ఫర్ రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. మార్క్ ఫర్ రివ్యూ మీన్స్ మనకి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకోవచ్చు. పర్టికులర్ పెట్టుకోగానే మనకు అలా సపరేట్ కలర్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అలా మీకు కనుక అది వంకాయ కలర్లో కనుక డిస్ప్లే అయినట్టయితే సో దాని అర్థం ఏంటి అంటే మీరు మార్క్ ఫర్ రివ్యూకి పెట్టారు. నేను 6th, 7th మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను. 6th, 7th మార్క్ ఫర్ రివ్యూ ఎందుకు పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఆ క్వశ్చన్లో డౌట్ ఉంది అనుకున్నప్పుడు మీరు మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టాలి. టోటల్ మీకు సంబంధించిన 150 క్వశ్చన్స్ కావచ్చు, మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక బ్యాక్ వచ్చేసి అలా మార్క్ ఫర్ రివ్యూ ఏవైతే పెట్టారో వాటిని మీరు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి 1 to 4 వరకు నేను ఆన్సర్ చేశాను. 5th క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేదు. 9th క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయనివి ఏవైతే ఉంటాయో అవి మనకు రెడ్ కలర్లో డిస్ప్లే అవుతాయి. రెడ్ కలర్లో కనుక మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అది డిస్ప్లే అయిందంటే పర్టికులర్ రెడ్ కలర్లో కనిపించే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేదని అర్థం. మీరు బ్యాక్ వెళ్ళేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సో నాకు సంబంధించిన 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ ఏదైతే ఉందో వాటికి నేను ఆన్సర్ చేయాలి అనుకుంటున్నట్లయితే సో 6th, 7th పైన క్లిక్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 5th ఆన్సర్ చేయలేదు కాబట్టి 5th క్వశ్చన్ పైన క్లిక్ చేస్తున్నాను
అండ్ వన్స్ మనం 5th క్వశ్చన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా 5th క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఎందుకు ఆన్సర్ చేయలేదని ఒకసారి క్వశ్చన్ చదువుకొని మీరు ఆన్సర్ చేసి రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ 1 అయితే క్లిక్ చేశాను అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే 5th క్వశ్చన్ ఏదైతే మనం ఇప్పటివరకు ఆన్సర్ చేయలేదో అది ఆన్సర్ చేసినట్టుగా అది సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ గ్రీన్ కలర్లోకి అయితే మారడం జరుగుతుంది. ఇలా టోటల్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గ్రీన్ కలర్ ఇండికేటర్ వచ్చేసి ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అని అర్థం చేసుకోవాలి. రెడ్ కలర్ ఇండికేటర్స్ వచ్చేసి మనకు ఆన్సర్ చేయని క్వశ్చన్స్గా మనం ఇండికేట్ చేసుకోవాలి. వైట్ కలర్లో ఉన్న ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటివరకు అసలు మీరు చూడలేదు, ఆ క్వశ్చన్ ఓపెన్ చేయలేదు. లైక్ 10 కానీ 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ ఆ క్వశ్చన్స్ని మనం ఇప్పటివరకు విజిట్ చేయలేదు అని అర్థం చేసుకోవాలి. ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కేర్ఫుల్గా. అండ్ మనకి ఇక్కడ పార్ట్స్ అయితే ఉంటాయి. ఒక పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పార్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరొక పార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు 6th క్వశ్చన్కి ఇండికేటర్ ఇచ్చుకున్నాను కాబట్టి నాకు వంకాయ కలర్లో ఆ ఇండికేటర్ ఇచ్చింది ఏదైతే ఉంటుందో దాని ఆన్సర్ చేస్తున్నాను. నేను సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అవి అప్డేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఓపెన్ చేయడం జరిగింది, జనరల్ ఇంగ్లీష్ ఓపెన్ చేయడం జరిగింది, జనరల్ నాలెడ్జ్ ఓపెన్ చేయడం జరిగింది, కంప్యూటర్ అవేర్నెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇలా మనకు టోటల్ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ మీరు ఆన్సర్ చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి క్వశ్చన్స్ యొక్క ఇండికేటర్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అన్ని క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ గ్రీన్ కలర్లో కాకుండా రెడ్ కలర్లో కానీ అండ్ అదేవిధంగా మనకు పర్పుల్ కలర్లో కానీ ఉన్నట్లయితే మీరు వాటిని రివెరిఫై అయితే చేసుకోవాలి. ఆన్సర్ చేశారా లేదా అనేది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయడం అనేది నాట్ మ్యాండేటరీ. సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రతి డీటెయిల్స్ని అయితే సేవ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీ యొక్క టైం అనేది అయిపోయింది అనుకోండి, టైమర్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సిస్టమ్ కాడ కూర్చొని ఒక క్వశ్చన్ ఒకసారి డిస్ప్లే అవుతుంది. సో క్లియర్గా వెరిఫై చేసుకొని ఆన్సర్ చేయాలి. ఆల్ ది బెస్ట్ ఆల్.